స్తుతి, దేవునికి కావాల్సింది స్తుతి. కనుక 30 వచనంలోనే దావీదేమంటాడంటే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను అంటాడు. ఎందుకు అనంటే 31 అది ఎందుకు దేవుని స్తుతిస్తాడంటే 31 వచనంలో దానికి ఆన్సర్ రాయబడి ఉంది. ఎద్దు కంటెను కొమ్ముల కంటెను డెక్కలు గల కోడెల కంటెను అది యెహోవాకు ప్రీతికరము. గతంలో మన పితరులు ఏం చేసేవారంటే మేకలు పొట్టేళ్లను వాటిని వధించి దేవునికి బలిగా అర్పించేవారు. కానీ దావీదేమంటున్నాడు తెలుసా, నేను దేవుని నామమును స్తుతించెదను. ఎద్దు కంటే డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ప్రీతి. వీటన్నిటికంటే దేవునికి ప్రీతికరం ఏది అని అంటే దేవునిని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవునికి ప్రీతికరం. కనుక మనం అందరం కూడా దేవుని స్తుతించే వారమై ఉండాలి. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునిని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన కనిపెట్టేవానిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునిని చూడాలనే ఆశ, దేవుని దర్శన భాగ్యం పొందుకోవాలనే ఆశ.